మాస్కా దాస్ విశ్వక్సేన్ హీరోగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైలా ప్రీ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్లో ఫిబ్రవరి 9న ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. ఈ సందర్భంగా 30 ఇయర్స్ పృథ్వీరాజ్ మాట్లాడిన మాటలు సంచలనం క్రియేట్ చేశాయి. ఈ సినిమాలో 150 గొర్రెలు ఉండాలని, కానీ లాస్ట్ సీన్లో నా బామ్మర్దులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారని కరెక్ట్గా లెక్కేస్తే 11 గొర్రెలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు కావాలని వైసీపీని టార్గెట్ చేసినట్టు ఉన్నాయంటూ ఆ పార్టీ కార్యకర్తలు శ్రేణులు మండిపడుతున్నారు. లైలా సినిమాను బాయ్కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్కు దిగారు వైసీపీ అభిమానులు. వివాదం ముదురుతూ ఉండడంతో హీరో విశ్వక్సేన్, నిర్మాత సాహు గారపాటి హైదరాబాద్లోని మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బాయ్కాట్ లైలా అంటూ 25,000 ట్వీట్లు వేశారంటూ విశ్వక్ చెప్పుకొచ్చారు. 14వ తేదీ మార్నింగ్ లైలా మూవీ హెచ్డీ ప్రింట్ లింక్ పెడతానంటూ వార్నింగ్ ఇస్తున్నారని, వీడి ఖాతాలో ఇంకొకడు బలిపాపం అంటున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసలు నేనేం తప్పు చేశానని, 100 మందిలో ఒకటి తప్పు చేస్తే 99 మందిని ఎలిమినేట్ చేసేద్దామంటూ విశ్వక్సేన్ ప్రశ్నించారు. ఇక సినిమా వాళ్ళంటే చాలా ఈజీ టార్గెట్ అయిపోతారా అంటూ విశ్వక్సేన్ ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధం లేని ఇష్యూ వచ్చి మాకు అంటుకుందని అంత చులకనగా కనిపిస్తున్నామంటూ విశ్వక్సేన్ బాధపడుతూ ప్రశ్నించారు. ఆ వ్యక్తి అనుభవం అంత వయసు నాకు లేదని, నాకు 29 ఏళ్లు మాత్రమేనని చెప్పారు విశ్వక్. స్టేజ్పై ఆ మాటలు అతను మాట్లాడుతున్నప్పుడు చిరంజీవి గారిని మేము రిసీవ్ చేసుకోవడానికి బయట ఉన్నామని విశ్వక్సేన్ చెప్పుకొచ్చారు. మెగాస్టార్ను లోపలికి తీసుకొచ్చాం, ఈవెంట్ కూడా అయిపోయింది, ఇంటికి వెళ్లే వరకు పృథ్వీ ఏం మాట్లాడాడో మాకు తెలియదని చెప్పారు. ఆయన మాట్లాడిన దాన్ని సినిమాకు ఏమీ సంబంధం లేదని, 150 గొర్రెలన్న సీన్ ఎక్కడా పెట్టలేదని విశ్వక్సేన్ క్లారిటీ ఇచ్చారు. అతని మీద కోపం మా సినిమాపై చూపించొద్దని, ఎంతోమంది కష్టపడ్డారని, సినిమా రాకముందే దీన్ని ఇలా చంపేయొద్దంటూ ఆయన కోరారు. ఈవెంట్కు వచ్చే వాళ్ళకి స్కూల్ ఫీజు కట్టి సంస్కారం నేర్పించలేనని, వాళ్ళు ఏం మాట్లాడారో మా కంట్రోల్లో ఉండదు కదంటూ విశ్వక్ చెప్పుకొచ్చారు. అతను మాట్లాడినప్పుడు మా మీద కెమెరాలు కూడా లేవని, ఎందుకంటే మేము అక్కడ అసలు లేమని, కావాలంటే ఈవెంట్ వీడియో చూసుకోమనే విషయాన్ని కూడా తెలియజేశారు ఆయన. ఇక కష్టపడి సినిమాని తీసాం, నాతో మీకు ఎలాంటి శత్రుత్వం లేదని, నన్ను ఎందుకు ఈ వివాదంలోకి లాగుతున్నారంటూ విశ్వక్ ప్రశ్నించారు. మా ఎదురుగా ఇది జరిగి ఉంటే నేను, సాహు గారు ఆయన దగ్గర నుంచి మైక్ లాక్కునే వాళ్ళమని, తనకు సినిమా రిలీజ్ కావడం బాగా ఆడడం ముఖ్యం, ఈ వివాదాన్ని ఇంకా పెద్ద చేయాలనే ఉద్దేశం తనకు లేదంటూ విశ్వక్ క్లారిటీ ఇచ్చారు. నా సినిమా అయ్యే వరకు తనకు అండగా నిలబడాలని ఆయన మీడియా ప్రతినిధులు కోరారు. నా ప్రమేయం లేకపోయినా నా సినిమాలో నటించిన వ్యక్తి నా సినిమా స్టేజ్పై వ్యక్తి మాట్లాడిన మాటలతో ఎవరైనా బాధపడి ఉంటే తనను క్షమించాలంటూ విశ్వక్ చెప్పుకొచ్చారు. నేను సారీ చెబితేనే మీరు కూల్ అవుతారనుకుంటే సారీ అంటూ పలుమార్లు ఆయన అన్నారు. 40 కోట్లు పెట్టి సినిమా తీస్తే దాన్ని బాయ్కాట్ అనే హ్యాష్ ట్యాగ్ పడినప్పుడు నొప్పి తెలుస్తున్నట్టు విశ్వక్ వ్యాఖ్యానించారు. మొత్తానికి వైసీపీ శ్రేణులు మాత్రం సోషల్ మీడియాలో దీన్ని పెద్ద ఎత్తున టార్గెట్ చేశారు. సినిమా నటీనటులు రాజకీయాలకు సంబంధం లేకుండా మాట్లాడాలని, రాజకీయ అంశాలు సినిమా స్టేజ్లపై తీసుకువస్తే కార్యకర్తలు ఇలాంటి వాటికే దిగుతారంటూ పెద్ద ఎత్తున కొంతమంది కామెంట్లు కూడా చేస్తూ, ఇలా సినిమా ఈవెంట్ వేదికల్లో రాజకీయాల గురించి మాట్లాడకపోవడమే మంచిదంటూ చాలామంది విశ్లేషకులు కూడా తెలియజేస్తూ ఉన్నారు. దీనివల్ల హీరో, నిర్మాత, దర్శకుడు ఎంతో బాధపడతారని, ఒక నటుడు చేసిన కామెంట్లను ఇలా పట్టుకొని కావాలని కొందరు ఈ విధంగా పెట్టడం కూడా ఆ సినిమాని చాలా ఇబ్బందికి గురి చేస్తుందని, దయచేసి ఇలాంటివి మానుకోవాలనే విషయాన్ని కూడా కొంతమంది నిపుణులు, పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు.